అందరికీ నమస్కారం అండి. నిన్న స్వస్వరూప జ్ఞానం ఎలా వస్తుందో చెప్పుకున్నాం. ప్రాణాయామముల చేత గాని స్నానాదుల చేత గాని రాదని చెప్పుకున్నాం. అది ఎలా వస్తుంది అంటే బ్రహ్మ విచారం చేతను సద్గురు వాక్యముల వల్ల పరబ్రహ్మం యొక్క యథార్థ నిశ్చయం వలన కలుగుతుందని చెప్పుకున్నాం అండి. అధికారిణ మా శాస్త్రే ఫలసిద్ధి విశేషత ఉపాయ దేశ కాలాద్యాః సంత్యస్మిన్ సహకారిణ. బ్రహ్మరూప ఫల ప్రాప్తి తగిన అధికారియగు ముముక్షునే కోరుచున్నది. బ్రహ్మ విద్య ఫలప్రాప్తి కలగాలంటే తగిన అధికారి గల ముముక్షునే కోరుతోంది. ఎవరు? ఆ బ్రహ్మ విద్య ఫలం ఇచ్చే ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అట్లా ఉన్న అధికారే కావాలి. అట్టి అధికారము గల ముముక్షునకు దేశ కాల ఉపాధ్యాయములు సహాయము చేయుచున్నవి. ఎప్పుడైతే అట్లా సంకల్పం కావాలి అని అనుకుని ఎవరైతే సాధనకు ముందుకొచ్చి సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి అన్ని కూడా దేశము కాలము ఉపాయములు అన్ని కూడా సహాయం చేస్తాయి అన్నమాట. ఎట్లాగయ్యా అంటే కలిసి వచ్చే టైం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టారంటారు కదా. కలిసి వచ్చే టైం అంటే వీడికి ఆ బ్రహ్మజ్ఞానం కలిగే టైం వచ్చేటప్పటికి నడిచొచ్చే కొడుకు అంటే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగితే ఏమవుతుంది అంటే వాడు ఆ పరబ్రహ్మ రూప ఫలప్రాప్తిని పొందుతాడు. కాబట్టి ఆ సమయం కోసం వేచి ఉండి అందరూ కూడా సాధన చేస్తూ ఉంటే ఆ సమయం కూడా కలిసి వస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఆది శంకరాచార్యులు మనకి. అతో విచార కర్తవ్యో జిజ్ఞాసోరాత్మ వస్తునః సమాసాధ్య దయా సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. అధికారిచే బ్రహ్మ విద్య ఫలించునని ఎవరైతే ఈ అధికారం సంపాదించుకుంటారో వాళ్ళకు బ్రహ్మ విద్య ఫలించునని చెప్పుట వలన బ్రహ్మతత్వమును తెలియగోరు ముముక్షువు దయాసాగరుడును బ్రహ్మజ్ఞానంలో వరిష్ఠుడును అగు గురుస్వామిని చేరి బ్రహ్మ విచారణ కావింపగలను. ఎవరైతే బ్రహ్మ విద్య కావాలి అధికారం సంపాదించుకోవాలని అనుకుంటారో బ్రహ్మ విద్య పొందటానికి అధికారాన్ని సంపాదించాలని అనుకుంటారో వాళ్ళు దయాసాగరుడు ఎట్లా ఉండాలి? గురువు దయాసాగరుడు లాగా ఉండాలి. బ్రహ్మజ్ఞానంలో వరిష్ఠుడుగా ఉండాలంటే గొప్పవాడిగా ఉండాలన్నమాట. బ్రహ్మజ్ఞానులు అంటే చాలా మంది ఉంటారు, వాళ్ళల్లో కూడా గొప్పవాడు. మనకు కూడా మునులు ఉన్నారు కదా చాలా మంది మహర్షులు, కానీ అందరిలో గొప్పవాడు ఎవరు? వశిష్ఠ మహర్షి గురించి చెప్పుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా బ్రహ్మజ్ఞానంలో వరిష్ఠుడు గురుస్వామిని చేరి బ్రహ్మ విచారణ గావింపవలేను. మేధావి పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణ అధికార్యాత్మ విద్యాయ ముక్త లక్షణ లక్షిత. ముందు చెప్పబడిన లక్షణములతో కూడుకొనిన వాడు వేదాంత శాస్త్రముల గ్రహించుటలో ఊహాపోహలు కలవాడును ప్రజ్ఞాశాలియు పండితుడు నగు పురుషుడు అధ్యాత్మ విద్య యందు అధికారియగును. ఈ బ్రహ్మ విచారం చేత సద్గురు వాక్యం వల్ల పరబ్రహ్మ యథార్థ నిశ్చయం కలగాలని చెప్పుకున్నాం కదా అధికారికి. అట్లాంటి వాడు వేదాంత శాస్త్రార్థములను గ్రహించుటలో, వేదాంతంలో శాస్త్రంలో అర్థాలు ఉన్నాయి కదా అంతరార్థాలు, వాటిని గ్రహించుటలో ఊహాపోహాలు కలవాడును తనకు తానుగా దాంట్లో ఉన్న తత్వాన్ని తెలుసుకోగలగాలి. అసలు ముందు ఎట్లా ఉండాలి? అతను బ్రహ్మ విచారం చేయాలి, గురువాక్యం యందు నిష్ఠ కలిగి ఉండాలి. అట్లా ఉండి వేదాంత శాస్త్రాల్లో కూడా గ్రహించట్లో ఊహాపోహాలు కలవాడు తనకి అవగాహన అవుతూ ఉంటుంది అనమాట. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి ప్రజ్ఞాశాలి అంటే బుద్ధి నిశ్చయం కలవాడును పండితుడు నగు పురుషుడు అధ్యాత్మ విద్య యందు అధికారియగును. ఆ పండితుడు కూడా కావాలి. పండితుడు అంటే బాహ్యానికి శాస్త్రం తెలియాలి కొద్దో గొప్పను. పండితుడంటే ఇది బుద్ధి జ్ఞానం కలిగి ఆత్మయందే ధ్యాస ఎప్పుడైతే ఉంటుందో ఆ బుద్ధి నిశ్చయం కలిగి అట్లాంటి వాళ్ళు పండితుడు అనమాట. పురుషుడు అంటే ఈ పురంలో ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని తెలియాలనే జిజ్ఞాస కలవాడే అధ్యాత్మ విద్య యందు అధికారి అవుతాడు. వివేకన విరక్తస్య సమాధి గుణశాలినః ముముక్షోరేవహి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యతామత. మరియు వివేకము విరక్తి శమదమాది గుణములు గల ముముక్షువే బ్రహ్మ విచారము చేయుట కర్హుడని సమ్మతము. ఇంకేం కావాలి వాడికి? సాధకుడికి అధికారి కావాలంటే వివేకం కావాలి, విరక్తి కావాలి, శమదమాది గుణములు గల ముముక్షువే బ్రహ్మ విచారము చేయుటకు అర్హుడు. అసలు బ్రహ్మతత్వం గురించి విచారం చేయటానికే
ఇన్ని రకాలు కావాలి మనిషికి. విచారం చేశాక మరి నిగ్గు తేలాలంటే ఇంకెంత చూడండి, బ్రహ్మ విద్య గురించి ఎంత గొప్పగా ఉందో. వివేకం అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం. విరక్తి అంటే తనకు ఏది కావాలో ఏది అక్కర్లేదో తనకు తానుగా నిర్ణయించుకోవడం. శమదమాది గుణాలంటే ఇంద్రియాలని సంయమనం చేసుకుంటా అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలను నిగ్రహించకుండా ఉన్న స్థితి. అట్లా ఉన్నవాడే మోక్షం కావాలనుకునేవాడే బ్రహ్మ విచారానికి అర్హుడని సమ్మతము. సాధనాత్యత్ర చత్వారి ఖదితాని మనీషిభిః యేషు సత్యేవ సన్నిష్ట యథా భావేన సిద్ధ్యతి. ఈ బ్రహ్మ విద్యా విషయమై 4 సాధనములు అత్యావశ్యకములని పండితులు చెప్పుతున్నారు. ఎందుకనగా ఏ సాధనములుండినా పరబ్రహ్మమునందు నిలకడ కలుగుతున్నదో, మనకి ఏదైనా ఒక నిలకడ కలుగుతున్నదో, ఏ సాధనలు లేకపోయినా ఆ సద్వస్తు ప్రాప్తి సిద్ధించదో, అనగా ముముక్షువులకు ఈ 4 సాధనలు నుండి తీరవలేనని భావము. ఏ సాధనలు నుండినా పరబ్రహ్మమునందు నిలకడ కలుగుతున్నదో, మనకి ఏదైనా సరే ఒక వంట చేయాలంటే వంట చేసే విధానము తెలియాలి, సరుకులు అన్ని కూడా దగ్గరుండి ఆ సరుకులతో ఎట్లా చేయాలనేది తెలిస్తేనే మనం వంట చేయగలం. లేకపోతే ఎట్లా చేయలేం కదా. సరుకులు లేకపోయినా చేయలేము, చేసే విధానం తెలియకపోయినా చేయలేము. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, సరుకులు ఉండాలి, చేసే విధానం తెలిసినప్పుడు ఆ పరబ్రహ్మనందు నిలకడ కలగాలి, గట్టిగా సత్సంకల్పం కావాలి నేను చెయ్యాలి అనేది. అప్పుడు మనం ఆ సాధన చేయగలం అన్నమాట. అందుకని దానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ, పనిముట్లు 4 సాధనలు కావాలి. ఏమేంటాయి అవి? నిత్యానిత్య వస్తు వివేకము, యజమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి శక్తి సంపత్తి, ముముక్షం అనేది 4 సాధనలు కావాలన్నమాట. అదో నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహమూత్ర ఫలభోగ విరాగ స్థనం ఇహమూత్ర ఫలభోగ విరాగ స్థదనంతరం. ఆ సాధన చతుష్టే సంపత్తిలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది ఇహమూత్ర ఫలభోగ విరాగము. సమాధి శక్తి సంపత్తి ముముక్షత్వం ఇది స్ఫుటం. తర్వాత మిగిలిన 2 అనగా సమాధి శక్తి సంపత్తి ముముక్షత్వము. ఈ 4ను సాధన చతుష్టయములని చెప్పబడుతున్నది. సాధనకి చతుష్టయములు అంటే 4 అన్నమాట. మనం సాధన చేయటానికి ఈ 4 కూడా పనిముట్లు కావాలి. దేనికి? ఆ బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మతత్వం కోసం బ్రహ్మ విచారం చేయటానికి ఈ 4 పనిముట్లు మనకు కావాలన్నమాట. బ్రహ్మ సత్య జగన్మిథ్య ఏవం రూపో వినిశ్చయ సోయం నిత్యానిత్య వస్తు వివేక సముదాహృత. ముందు నిర్దేశించిన సాధన చతుష్టయ సంపత్తి స్వరూప వివరణను గావించున్నారు. నిత్యానిత్య విస్తు వివేకం అనగా నిత్యముగు బ్రహ్మము యొక్కయు అనిత్యముగు జగత్తు యొక్కయు వివేకము, జ్ఞానము, ఈ 2 కావాలన్నమాట. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటి? నిత్యముగు బ్రహ్మము. ఎప్పుడు కూడా బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా. మిథ్య అంటే మార్పు చెందేది, సత్యం అంటే ఎప్పుడు ఉండేది. ఇది ఉండేదేంటి లేనిదేంటి అనేది వివేకం, జ్ఞానం కలగాలి వాడికి. ఈ ప్రపంచము మాయాకల్పితం అగుచ్చే అనిత్యమని చెప్పబడుతున్నది, మార్పు చెందుతోందని బ్రహ్మము సత్యము జగత్ అసత్యమును నిశ్చయ జ్ఞానమే నిత్యానిత్య వస్తు వివేకం అని చెప్పబడుతుంది. ఏంటిది? బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య అంటే మార్పు చెందేదని చెప్పి. అసత్యం అంటే ఏంటి? లేనిదని కాదు, మార్పు చెందేదని చెప్పి ఈ నిత్యానిత్య వస్తు వివేకం అనేది 1వ సాధన చెప్పబడుతుంది సాధన చతుష్టయంలో. తర్వాత తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతేహ్య నిత్యే భోగ్య వస్తుని. ఈ చోట ఇహమూత్ర ఫలభోగ విరాగము చెప్పబడుతున్నది. ఎందుకని? 2వది ఇది. ఈ లోకమునకు సంబంధించిన శరీరము మొదలు పరలోకమునకు సంబంధించిన బ్రహ్మ పర్యంతము గల అస్థిరములైన భోగ్య వస్తువుల యందు దర్శన శ్రవణాదుల చేతను ఏతో సుఖత్యాగేచ్చగలదో, ఏ సుఖత్యాగేచ్చగలదో అదే వైరాగ్యము. మామూలుగా మనం ఏమనుకుంటాం, వైరాగ్యం అంటే అది వదిలిపెట్టాలి, ఇది వదిలిపెట్టాలి, ఏంటేంటో చెప్పుకుంటా ఉంటారు సన్యాసం అంటే, వైరాగ్యం అంటే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ఆది శంకరాచార్య, ఇహలోకములకు సంబంధించిన బ్రహ్మ పర్యంతం. ఇహలోకం అంటే మనకి కనిపించే ఈ లోకం, బ్రహ్మ పర్యంతం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా సృష్టి చేస్తారంటారు కదా. ఆ బ్రహ్మకు కూడా కాలనియమం ఉంది.
ఇన్ని కల్పాలన్నీ ఇన్ని యుగాల తర్వాత ఆ బ్రహ్మ కూడా మళ్ళీ మారిపోయి ఇంకొక బ్రహ్మ వస్తాడని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ పరలోకానికి సంబంధించిన బ్రహ్మయందు ఇహలోకానికి సంబంధించిన ఈ శరీరం మొదలన్నీ కూడా అస్థిరమైనవి. ఈ భోగ్య వస్తువుల యందు దర్శన చూడటం మాత్రం శ్రవణము చేత ఏ సుఖ త్యాగేచ్ఛ కలదో అది ఏ వైరాగ్యము. త్యాగం అంటే ఏంటి? వదిలిపెట్టేయటం. ఎట్లా వదిలిపెట్టాలి అది? అనగా ఇహలోక సుఖములందును పరలోక సుఖములందును ఏ మాత్రము వినుట చేత కూడా ఇచ్చలేకే వైరాగ్యము. వినటంతో కూడా ఇష్టం ఉండకూడదంటే శ్రవణంలో ఇంద్రియాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? శ్రవణ పుటములు ఉన్న సార్థక్యం ఏమిరా పెద్దలు అనేది వినగవలనని చెప్తారు వేమన. పెద్దలు చెప్పే మాటలన్నీ వినాలని చెప్తారు. కానీ ఇక్కడేమంటున్నాడు ఈయన? ఇష్ట లేకుండా అంటే విన్నా కూడా వినకుండా. దానికే మనకి వేమన యోగి చెప్తారనమాట. వినియు వినకయుండు కనియు కానకయుండు తలచి తలపకయుండు తాను యోగి మనుజ వరుల చేత మరి పూజ కొనుచుండు విశ్వదాభిరామ వినుదవేమ. ఎక్కడుంటాడు? తను ఇక్కడే ఉంటాడు కాబట్టి, హంలోనే ఇక్కడే ఉంటాడు కాబట్టి విన్నా కూడా వినలా, పట్టించుకోవాలా. తనేమి లోపలికి తీసుకోవాలా. చూశాడు గాని పట్టించుకోవాలా, లోపలికి తీసుకోవాలా. ఇంకా లోతుకెళ్తే ఏం చేశాడు? చిత్తంతో తలిచాడు గాని మళ్ళీ బయటకు రాలా ఇంద్రియాలతో. దీనికి అంతకీ కారణం ఏంటి? చిత్తశుద్ధి కలగాలి కాబట్టి దానికి చెప్పుకొస్తున్నారు అనమాట. ఆ చిత్తశుద్ధి ఎప్పుడైతే ఉందో అదే వైరాగ్యం అయింది. ఎందుకని? చిత్తం శుద్ధి కలిగింది. మళ్ళీ ఏమి దాంట్లోకి తీసుకోవట్లా. చిత్తంలోకి ఏమి ఇంద్రియాల ద్వారా చిత్తంలోకి వెళ్లి స్థాపన చేయటంలో ఏ విషయ వాసనని కూడా. కాబట్టి అట్లా ఎవరైతే ఉంటారో అదే వైరాగ్యం అన్నమాట. విరజ్య విషయ వ్రాతాదోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నీతావస్థ మనసః శమ ఉచ్యతే. శమాది షక్ సంపత్తి వివరణ అంటే మూడోది కదా. ఇందులో ఏముంటాయి అంటే 6 ఉంటాయి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేది 6 ఉంటాయి మూడో దాంట్లోనండి. శమం అనగా సమస్తేంద్రియ విషయముల యందు దోషానుసంధాన దృష్టిచే మాటిమాటికి విచారించి విరక్తి చెంది స్వలక్ష్యమగు బ్రహ్మ వస్తువునందు మనస్సును స్థిరముగా నిలుపుట ఏది గలదో అది ఏ శమము. శమం అంటే ఏంటి? సమస్త ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటిలో కూడా నేను దేన్ని చూస్తున్నాను, ఎట్లా మాట్లాడుతున్నాను, ఎట్లా ఉంటున్నాను, ఏం వింటున్నాను, ఏం తింటున్నాను, ఇవన్నీ కూడా ఈ సమస్త ఇంద్రియాలు కదా మనకి. వీటన్నిటిలో దోషానుసంధాన దృష్టిచే మాటిమాటికి విచారించి ఎప్పటికప్పుడు విచారణ ఎవరిని వాళ్ళు విచారం చేసుకోండి అంటే ఏంటి? తాను పరిశోధించుకోవాలంటే ఏంటి? ఇదే మాటిమాటికి విచారించి విరక్తి చెంది ఇది నాకు కావాల్సిందా అక్కర్లేదా అని ఎవరికి వాళ్ళకై విచారించి విరక్తి చెంది స్వలక్ష్యం, మన లక్ష్యం ఏంటి? పరబ్రహ్మని సాక్షాత్కారం పొందటం, ఆ పరబ్రహ్మంలో లీనం అవటం. ఆ స్వలక్ష్యముకు బ్రహ్మ వస్తువునందు మనస్సును స్థిరముగా నిలుపుట ఏది గలదో అది ఏ శమము. అంతరేంద్రియ నిగ్రహం అనగా అది ఏ సుమ. అంతరేంద్రియాలంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే కూడా ఇదేనని చెప్పుకొస్తున్నారు. విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేష ఇంద్రియాణం కీర్తితః. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను తమ విషయముల నుండి వెనుకకు మరలించి తమ గోళకమునందు అనగా తనకు అధిష్టానముగు బ్రహ్మమునందు నిలుపుటయే దమం అనబడును. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను ఆ విషయముల నుండి వెనుకకు మరల్చాలంటే ఏం చేయాలి? తాను చేసే అంతర్ముఖ సాధన ఏదైతే ఉందో విషయ వాసనలు, ఆలోచనలు, సంకల్పాలు అవన్నీ వస్తూ ఉంటే వాటికే నెట్టేసేసి తను ఆ అధిష్టానముగు పరబ్రహ్మమునందే మనస్సును నిలిపితే దాన్ని దమ్మ అంటారు. ఇహ బాహ్యాలంబనం వృత్తేరేష ఉపరతిరుత్తమా. అంతఃకరణ వృత్తి బాహ్య ప్రపంచమును ఆధారముగా చేసుకొనుట అనగా అంతఃకరణము బహిర్ముఖము కాకుండుట ఉపరతి అని చెప్పబడుతున్నది. ఇది అంతఃకరణం అంటే చెప్పుకున్నాం కదా, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 పనిముట్లని ఈ బాహ్య ప్రపంచం ఆధారంగా చేసుకోనకుండా బహిర్ముఖము కాకుండా ఉపరతి చెప్పబడింది. ఇదే
అంతర్దృష్టి అంటే అంతర్ముఖ సాధన అంటుంటారు కదా. అసలు మూలం వివేక చూడమని అదేననుకోండి, గురువు చెప్పింది శిష్యుడు విన్నది, ఆ చెప్పింది విన్నది అవగాహన చేసుకుని ఇంకా ముందుకెళ్ళటానికి ఇదంతా చెప్పుకొస్తున్నారు కదా. అందుకని అంతఃకరణం బహిర్ముఖం కాకుండా ఉండటమే ఉపరతి. అంటే సమీపం, రతి అంటే రమించడం. ఎవరితో రమించడం? ఆ బ్రహ్మతత్వంతో ఏదైతే ఉందో ఆ బ్రహ్మతత్వంతో రమించటమే అంతర్దృష్టి అన్నమాట. సహనం సర్వ దుఃఖాన మా ప్రతీకార పూర్వకం చింత విలాప రహితం శిక్ష నిగత్యతే. వ్యసన విలాసములు లేక, ఔషధాది సేవన ప్రతిక్రియ లేక సమస్త దుఃఖములను సహించుట తితీక్ష అనబడును. మరి వ్యసన విలాసాలు శరీరానికి ఉంటాయి వ్యసనాలు, మనస్సుకి ఉంటాయి వ్యసనాలు. మరి అది లేకుండా, వ్యసనం అంటే ఏంటి? కావాలని ఒక దానిని అలవాటు చేసుకుని ఆ అలవాటుకి ఇవాళ ఏదైనా ఒక కాఫీనో టీనో ఏదో ఒకటి ఒక వ్యసనం అలవాటు అయింది అనుకోండి, టీవీ సీరియల్ చూడటం ఏదో ఒకటి, అది గనక అలవాటు అయిపోయి ఎప్పుడన్నా లేకపోతే ఏమైపోతుంది? చాప్టర్లో కొట్టుకుంటుంది మనసు. అయ్యో తాగలేదు చూడలేదని ఇవన్నీ మనసు ఏమవుతుంది? ఇంద్రియాలు తమ వశంలో ఉండవు అన్నమాట. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇట్లాంటి వ్యసన విలాసములు లేక, ఆ విలాసాలు వ్యసనం అలవాటు లేకుండా ఎప్పుడు యథాప్రాప్తం ఏదొస్తే అది అనుభవిస్తా ఉండటం. ఇవాళ దొరికింది ప్రాప్తం, భగవంతుడు ఇచ్చాడు అనుకుని సంతృప్తి చెందాలి. అట్లా ఉండమని చెబుతున్నాడు అన్నమాట. అట్లా వ్యసన విలాసములు లేకుండా, ఔషధాది సేవన ప్రతిక్రియ లేక, ఏదైనా ఔషధం అంటే మనకి ఏమవుతుంది? శరీరానికి ఏదైనా రుగ్మత వస్తే దానికి మందు కావాలనిపిస్తుంది. ఎందుకని? ఈ శరీరం నాది, దీన్ని బాగు చేసుకోవాలి, దీన్ని పోషించాలనే భావన ఉంది కాబట్టి. మరి ఆత్మతత్వంలోకి వచ్చాక ఏం చేయాలి? శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే భావన ఉన్నప్పుడు ఇంకా మందుల మీద మోహం గాని, మందు వేసుకోవాలి, దీన్ని బతికించుకోవాలనేది ఉంటుందా? ఉండొద్దని చెబుతం లేదు కానీ దాని మీద మోహం ఉండొద్దని చెబుతున్నాడు. ఔషధాది సేవన ప్రతిక్రియ లేక, ఆసనాలు వాటితో ప్రాణాయామాలు రకరకాలుగా ఉన్నాయి కదా, శరీరం కోసమే కదా ఇవన్నీ మనం చేసేది. ఆసనాలు, ప్రాణాయామాలు, బంధ నాడీ శుద్ధి ఇవన్నీ కూడా ఆరోగ్యం కోసమే కాబట్టి అలాంటివి చేసుకుంటా ఔషధాది సేవన ప్రతిక్రియ లేక సమస్త దుఃఖములను సహించుట తితీక్ష అనబడను. ఔషధాది సేవాలంటే మందులు కాకుండా తన శరీరాన్ని తానే ఏదో రకంగా దాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని దాన్ని చేసుకుని ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నాడు ఇక్కడ. ఆ ప్రతిక్రియ లేకుండా వస్తే దుఃఖాలు వస్తూనే ఉంటాయి. శరీరం నాది అనుకున్నప్పుడు దుఃఖం వస్తుంది, నాది కాదనుకుంటే దుఃఖం లేదు. దానికి మనకి రమణ మహర్షి మహాత్ముడే ఉదాహరణ. తనకి అంత పుండులు ఇచ్చినా సరే దాని కర్మ అది అనిపిస్తుంది, పోనీ పురుగులు తిన్నాయి అన్నాడు. ఎందుకయ్యా అంటే తనకు శరీరం మీద ధ్యాస లేదు కాబట్టి. ఇక్కడ కూడా ఆ కుడి ఎడంగా భావన కాకపోయినా సరే శరీరం మీద మోహం లేకుండా ఉండమని చెబుతున్నారు. దాన్ని తితీక్ష అంటున్నారు అనమాట. శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యావధారణ సా శ్రద్ధాఖరిత సద్భిర్య వస్తూపలభ్యతే. సత్పురుషుల చేత శాస్త్రముల యందును గురువాక్యముల యందును సత్యత్వ బుద్ధితో నిశ్చయ విశ్వాసమే శ్రద్ధయని నిర్ణీతమైనది. ఆ శ్రద్ధచే బ్రహ్మ వస్తువు లభించును. ఎట్లాంటి శ్రద్ధ? మనకి భగవద్గీతలో కూడా శ్రద్ధాత్రయ విభావ యోగంలో 3 శ్రద్ధలు ఇచ్చాడు. ఏంటది? తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సత్పురుషుల చేత శాస్త్రముల యందును. సత్పురుషులు అంటే ఎవరు? ఆ సత్పదార్థాన్ని తెలుసుకుని పురుషత్వంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. శాస్త్రముల యందును, శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రమేమో రాసి అక్కడ పెట్టింది, సత్పురుషులేమో మనకు ప్రత్యక్షంగా ఉంటారు. ఈ రెండింటి ద్వారా గురువాక్యముల యందును, గురువు చెప్పిన మాట యందును సత్యత్వ బుద్ధి ఏదైతే ఉందో నిశ్చయ విశ్వాసమే శ్రద్ధ అని నిర్ణీతమైనది. శ్రద్ధ అంటే ఈ మూడింటి యందు నిశ్చయం కలిగిన విశ్వాసం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వెసక్కుండా ఉండటమే శ్రద్ధని. ఆ శ్రద్ధచే బ్రహ్మ వస్తువు లభించును. అది సత్పురుషుల మైత్రి చాలింపగా రాదు, ప్రకృతి నెరుగుకున్న పరము లేదు, పిండి కోసి చూడ బీజంబు కలుగున విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకి వేమన యోగి. ఎందుకని? ఆ సత్పురుషులతో చెలిమి స్నేహం చేసి వదలకూడదు. వాళ్ళని వదిలితే ఏమవుతుంది? మధ్యలోనే భ్రష్టత్వం అయిపోతుంది. కాబట్టి వాళ్ళతో స్నేహం చేస్తూ సత్పురుషులతో శాస్త్రములో ఏం చెప్పారో తెలుసుకుని, గురువు ఏం చెప్పాడో తెలుసుకుని, ఈ మూటి యందు సత్యత్వ బుద్ధితో ఏదైతే పరమాత్మ తత్వం ఉందో అంత నిశ్చయ జ్ఞానం కలిగి విశ్వాసంతో ఉంటమే
శ్రద్ధ అనబడుతుంది అనమాట. ఈ ఆరిటిని సమాధి శక్తి సంపత్తి అంటారు. సమ్యగాస్థాపనం బుద్ధేహ శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్ సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. మనస్సును బ్రహ్మేతర సాధనములచే సంతోషపెట్టుట సమాధానము కాదు. మనస్సునేంటి బ్రహ్మము కాకుండా ఇతర విషయాలతో సంతోషపెట్టడమే సమాధానం కాదు. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ? పరిశుద్ధ బ్రహ్మమునందు బుద్ధిని సర్వకాల సర్వావస్థల యందు నిశ్చలముగా నుంచుటయే సమాధానము. ఈ పరిశుద్ధ బ్రహ్మ యందు ఆ బుద్ధిని సర్వకాల సర్వావస్థల్లో ఏ పని చేస్తున్నా ఎట్లా ఉన్నా సరే అన్ని వేళలా కూడా నిశ్చలంగా ఉంచుతాయి. చెదరనివ్వకూడదు. చెదిరిందో మళ్ళీ విసిగిపోతుంది. కాబట్టి అంత ఎప్పుడు ఏకాగ్రతతో ఉండాలి సాధన చేసేటప్పుడు. ఇతర విషయాల్లో దేంట్లో ఉన్నా సరే ఆ పరమాత్మ తత్వ చింతన మాత్రం మానకూడదు. అంత స్థిరం అయితే అదే సమాధానం అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత 4వ సాధన అండి ముముక్షత్వం. అహంకారాది దేహాంతం తాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చ ముముక్షుత. అజ్ఞానముచే కల్పింపబడిన అహంకారము మొదలు దేహం వరకు గల బంధములను స్వస్వరూప జ్ఞానము కలిగి విడుచుట కొరకు నిశ్చయించుటయను అది ఏ ముముక్షత్వం అనబడును. అజ్ఞానముచే కల్పింపబడిన అహంకారం. ఈ అహంకారం ఎప్పుడొచ్చింది? అజ్ఞానంతో కల్పింపబడింది. ఎప్పుడొచ్చింది ఇది? ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నామో అప్పుడే అహంకారం వచ్చింది, అజ్ఞానం వచ్చేసింది, బంధాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ బంధాలను వీటిని స్వస్వరూపము జ్ఞానము విడుచుట కొరకు నిశ్చయించుట ఎనున్నది. ఏది? మనకు స్వస్వరూప జ్ఞానం కలగాలని అవన్నీ కూడా ఏం వదిలిపెట్టేసేయాలి? అహంకారం అజ్ఞానం వదిలిపెట్టేసేస్తూ ఆ నిశ్చయించుటని ఏది కలదో అది ముముక్షత్వము. అంటే ఏమైంది అక్కడ? ముముక్షత్వం కావాలనే స్థిర నిశ్చయం కలిగింది. అవన్నీ అజ్ఞానం అహంకారము కొద్ది కొద్దిగా కూడా తప్పుకుంటున్నాయి అన్నమాట. దాన్ని ముముక్షత్వం అని చెప్పి 4వ సాధనలో చెప్పుకొచ్చారనమాట. ఈ 4 సాధనలకి కలిపి మనకి వేమన యోగ ఒక్క పద్యంతో చెప్పారండి. మన వేమన యోగామృతంలో మొదటి పద్యం. ఇంద్రియముల చేత నిర్గొందుచుండు వెర్రి మనుజుడేల వెదగు శివుని ఇంద్రియముల రోసి ఈసుని చూడరా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగి చెప్తారనమాట. ఇంద్రియముల చేత నిర్గొందుచుండెడి అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా వీటితో ఉంటే వెర్రి మనుజుడేల వెతకు శివుని. ఇవన్నీ ఉండి నువ్వు శివుని ఎక్కడ వెతుకుతావు? కాబట్టి ఇట్లాగే అంతర్ముఖానికి వెళ్ళి ఆ అంతర్ముఖంలో అంతర్దృష్టితో చూడమంటున్నాడు. ఎవరిని? ఇంద్రియముల రోజు ఈసుని చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ఆ మనస్సుని పరమాత్మ వైపుకు తిప్పి ఆ బ్రహ్మ విచారం చేత మనందరిలో ఉన్న ఎవరైతే ఉన్నాడో ఈశ్వరుడు ఆ పరమాత్మని చూడమని మనకు వేమన యోగి చెప్తున్నారనమాట. మధ్యమ రూపాపి వైరాగ్యేణ సమాధిన ప్రసాదేన గురోహు చెయ్యం ప్రవృద్ధ సూయతే ఫలం. ఈ మోక్షేచ్ఛ మందముగా నన్ను మధ్యముగా నన్ను తీవ్ర వైరాగ్యము చేతను సమాధి గుణాభ్యాస బలిమి చేతను శ్రీ సద్గురుదేవుని అనుగ్రహము చేతను తీక్షణమైనదై మోక్షము నొసుగుతున్నది. ఒకవేళ ఈ మోక్షేచ్ఛ ఎట్లా ఉంది? మందంగా ఉన్నా సరే మధ్యముగా ఉన్నా సరే ఎట్లా చేయాలి? దాన్ని ఎట్లా మనం ఇంకా సాధన చేయాలంటే తీవ్ర వైరాగ్యము చేతను సమాధి గుణాభ్యాస బలిమి చేతను. ఇప్పుడు చెప్పుకున్నాం కదా సమాధి శక్తి సంపత్తి అని చెప్పి శమము దమము ఉపరతి తితీక్ష ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీటన్నిటి బలం చేకూర్చుకుని సాధనలో మనం శ్రీ సద్గురుదేవుని అనుగ్రహము చేతను ఇవన్నీ వచ్చినా కూడా గురువు అనుగ్రహం తప్పనిసరిగా కావాలండి. అనుగ్రహం చేతను తీక్షణమైన మోక్షము నొసగుతున్నది అనగా మోక్షేచ్ఛ కలిగి మోక్షం కలుగుతుంది అన్నమాట సాధకుడి. వైరాగ్యంచ ముముక్షత్వం తీవ్రం యస్యతు విద్యతే తస్మిన్నేవార్ధవంతః సుష్యః ఫలవంతః శమా దయః. ఎవనికి మోక్షేచ్ఛ వైరాగ్యము ఇవి రెండు అతి తీవ్రములై ఉండునో వానియందే సమాధులు ప్రయోజనవంతములుగాను ఫలవంతములుగాను అవుతున్నవి. ఎవరి ఎందే ఈ మోక్షం కావాలని ఇచ్చే కోరిక వైరాగ్యం అంటే తను ఏం వదిలిపెట్టాలో తనకు అక్కర్లేని ఏంటో ఇవి తెలుసుకుంటే అతి తీవ్రంగా ఉంటాయి. అంటే వాని ఎందే శమదమాదులు ఇంద్రియాల నిగ్రహం ఇవన్నీ ప్రయోజనవంతంగాను ఫలవంతముగాను ఉంటాయి అన్నమాట.
ఏతయోర్ మందతాయత్ర విరక్తత్వ ముముక్షయోః మరో సలిల తత్ర శమాదేహ భాన మాత్రత. ఏ పురుషునకు వైరాగ్యమును మోక్షేచ్ఛయు మందముగా నుండునో వానికి సమాధులు మరుభూమి యందు జలము వలె కేవలము స్ఫురించుచుండును. అంత మాత్రమే కాని సమాధి గుణములు వాని దగ్గర లేవు. ఏ పురుషుడంటే మరి ఎవరైనా పురుషుడే కదా ఈ స్థితికి వచ్చినాడు, సాధన చేస్తా ఉండి తెలుసుకోవాలనుకున్నవాడు. ఆ తెలుసుకోవాలనుకున్న పురుషుడు ఈ పురములో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలన్న పురుషునికి వైరాగ్యము మోక్షేచ్ఛ మందంగా ఉంది, చాలా తక్కువగా ఉంది. ఉన్నవాడికి సమధమాదులు మరుభూమి యందు జలం వలె. కానీ వాడు నేను ఉపదేశం తీసుకున్నా, నేను గురువు గారి దగ్గరికి వెళ్తున్నా, నేను సత్సంగానికి వెళ్తున్నా అనుకుంటాడే తప్ప తన దగ్గర మందంగానే ఉన్నాయి. మందంగా ఉంటే ఏమవుతుంది, తీవ్రత్వంగా లేవు. లేకపోతే ఏమవుతుంది, చూసే వాళ్ళందరికీ కూడా అవో అనుకుంటాడు, తనకు తాను చెప్పుకుంటాడు, నేను ఫలానా అనుకుంటాడు. కానీ తన దగ్గర ఏమైంది, సాధన లేదు. అది పైకి వరకే ఉన్నట్టు ఉంటుంది అనమాట. దానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఉపమానం, శమధమాదులు మరుభూమి యందు జలము వలె. మరుభూమి అంటే ఏంటిది, ఎండమావి దగ్గరకు దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టు ఉంటాయి, దగ్గరికి ఏమవుతుంది, నీళ్లు లేవు, నీడ. ఇక్కడ కూడా ఈ తీవ్రంగా గనక లేకపోతే వైరాగ్యం గాని మోక్షేచ్ఛ గాని వాడికి కూడా మరుభూమి యందు జలం వలె స్ఫురించుచుండును. దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, చెప్పయ్యా ఏదన్నా 4 మాటలు చెప్పను ఏదన్నా అంటే ఏమవుతుంది, వాడికి ధ్యాస దాని మీద లేదు, ఎక్కడో ఉంది ధ్యాస, కాబట్టి చెప్పలేడు వాడు. కాబట్టి ఏం జరుగుతుందయ్యా అంటే ఆ దగ్గరికి వెళ్తే గానీ తెలుస్తుంది. అట్లాంటి స్థితిని ఏమంటారయ్యా అంటే వాచా వేదాంతం అంటారు. అన్ని నోటితో చెబుతాడు గాని చేతుల దగ్గరకు వచ్చేటప్పటికి శూన్యం. కాబట్టి వాచా వేదాంతం కాకుండా అనుభవ వేదాంతం కావాలంటే తనకు తీవ్ర ముముక్షేచ్ఛ కలిగి ఆ పరమాత్మ గురువు మీద నమ్మకం ఉంచి సద్గురుని యందు అనుగ్రహం పొందితే గనక అప్పుడు వైరాగ్యము కలుగుతుంది, తనకి మోక్షేచ్ఛ ఉంటుంది తీవ్రంగాను. దానికి తోడు ఆ పరమాత్మ తత్వం బ్రహ్మ అనుభవం కూడా కలుగుతుంది అన్నమాట వాడికి. మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. శాస్త్రముల్లో మోక్షమునకు సాధనములు ఏవి చెప్పబడినవో వానిలో భక్తియే శ్రేష్టమైనది. అన్నిటిలో కంటే ఏంటిది, భక్తి శ్రేష్టమైనది అన్నమాట. ఏ భక్తి అపాయ రహితమైనది, భక్తి అనేది అపాయ రహితమైనది. ఆ భక్తికి ఇంకా వేరే అపాయం లేదు. ఎంత సాధన చేస్తే అంత సంపాదించుకోవడమే తప్ప సొమ్ము ఇంకొక వేరే దీనికి అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి ఏవో కనిపిస్తాయి, ఇవన్నీ కూడా ఏమీ ఉండదు అనమాట. ఆ పరమాత్మను పొందటం ఎంత సంపాదించుకుంటే. అందుకని అట్లాంటి భక్తి శ్రేష్టమైంది. ఎలాంటి భక్తి జ్ఞాన వైరాగ్య యోగాదుల్లో భక్తే శ్రేష్టమైంది. భక్తి జ్ఞానం గాని వైరాగ్యం గాని యోగం గాని కాదు, ఇవన్నీ కూడా మనకు చెప్తారు కదా. భక్తి యోగం జ్ఞాన యోగం ఇవన్నీ చెప్తారు. వీటిల్లో భక్తే శ్రేష్టమైనది, అపాయరహితమైనది. అపాయం అంటూ ఏమీ లేదు. ఆ భక్తి అనగా ఏమిటో తెలుపబడుతున్నది. నిరంతరము స్వస్వరూపముకు పరమాత్మ అనుసంధానముచే భక్తి అని ఆత్మజ్ఞులచే చెప్పబడుతున్నది. ఎప్పుడు నిరంతరం అంటే అంతరం లేకుండా ఎప్పుడు కూడా ఆ స్వస్వరూపముకు పరమాత్మ అనుసంధానం అంటే ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థల్లో కూడా పరమాత్మ ఉంటేనే నేను చేయగలుగుతున్నాననే భావన ఏదైతే ఉందో దానిని భక్తి అని ఆత్మజ్ఞులచే చెప్పబడినది. అనగా స్వస్వరూప స్థితిలో నుండుట ఎప్పుడు కూడా తన యొక్క స్థితిలో తాను ఉండటమేనని చెప్పుకొస్తున్నాడు అనమాట. దానికి మనకి వేమనీయ కూడా చెప్తారు, భక్తి ఉన్న చోట పరమేశ్వరుడు, భక్తి లేని చోట పాపముందు, భక్తి కలుగువాడు పరమాత్ముడగునయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పుకొస్తున్నారు భక్తి గురించి. మరి వివేక్తురామణిలో కూడా భక్తే శ్రేష్టమైంది, ఇది అపాయం లేనిదని చెప్పుకొస్తున్నారు. మిగిలింది రేపు చెప్పుకున్నామండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నిన్న స్వస్వరూప జ్ఞానం ఎలా వస్తుందో చెప్పుకున్నాం. ప్రాణాయామం